వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 20. తిండిపోతుతనము ఇది కూడా ఒక పాపమా అని అనుకుంటారేమో. అది పాపమేనండి. కొంచెం వాక్యం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆమోసు 6:3-4లో ఉపద్రవ దినము బహుదూరంన ఉన్నదనుకొని మందలో శ్రేష్టమైన గొర్రెలను సాలలోని కొవ్విన దూడలను వధించి భోజనం చేయుదురు. ఇది ఆమోస్ ప్రవక్త ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు. తిండిపోతనము మానవుని స్వార్థానికి చిహ్నం కాబట్టి ఇతర మరణకరమైన పాపములకు దీటుగా దీనిపై కూడా తీర్పు వస్తుంది. తిండిపోతనం అనే పాపం చాలామంది చేస్తారు, కానీ దాని గురించి ఎవరు మాట్లాడరు. అసలు అది పాపమనే తలంచరు. క్రైస్తవుల్లో ఇది చాలా వాడుకలో ఉంది. ఇహలోక చట్టపరంగా ఇది తప్పు కాకపోయినా బైబిల్ దాన్ని ఖండిస్తుంది, గట్టిగా వ్యతిరేకిస్తుంది. ద్రవ్య ప్రాధాన్యతకు ఒక స్వరూపము ఈ పాపం ద్వారా వస్తుంది. అంటే మనం చాలా ధనవంతులమని చూపించడానికి కూడా ఎక్కువ తిండి తినడము, తిండి ఇతరులకు పెట్టడము, మన టేబుల్స్ మీద ఎక్కువ రకాలు పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇందులో దేవునికి కానీ నిత్యత్వం కానీ స్థానం లేదు. పరలోకం చేరలేం. దయచేసి మత్తయి 24:37-39 వరకు ఉన్న వాక్య భాగం చదవండి. యేసుప్రభు తన శిష్యులతో రెండవ రాకడ గురించి బోధిస్తూ, నోవహు కాలంలో ప్రజలందరూ తినుచూ తాగుతూ ఉన్నారు. మోషే హెచ్చరికలు వాళ్ళు లెక్క చేయలేదు. ఆ విధంగానే రెండవ రాకడప్పుడు అటు ముందు ఇలాగే ఉంటుంది అని దేవుడు ప్రవచనాత్మకంగా చెప్పాడు. అదే జరుగుతుంది ఈ కాలంలో. చాలామందికి సంపద ఎక్కువ ఉంది, కాంప్లిసెన్సీ వచ్చేసింది, ఇష్టానుసారంగా తినుచూ తాగుచూ తిరుగుతూ ఉన్నారు. తిండిపోతనాన్ని మరణకరమైన పాపంగా ఎవరు అనుకోవటం లేదు, కానీ అది బైబిల్ ఖండిస్తూ ఉందని నేను ఇంతకుముందు చెప్పాను. ఆహార బల్ల యొద్దకు వెళ్ళినప్పుడు హద్దు అదుపు లేకుండా, క్రమశిక్షణ లేకుండా తినటం వల్ల మనల్ని మనం సమాధి వద్దకి మాత్రమే కాకుండా హాస్పిటల్స్కి వెళ్ళిపోతాము. అంతేకాకుండా నరకానికి, నాశనానికి కూడా తీసుకెళ్తూ ఉన్నాం. ఎక్కువగా తినడమే కాకుండా మితం లేకుండా తాగడము, సుఖము, అల్లరితో కూడిన ఆటపాటలతో రాత్రంతా మేల్కొని ఉండుట కూడా పాపమే. అత్యాశతో రాత్రంతా మేల్కొని సంపాదనలో పడుట, దురాశతో నిద్రలేమితో ఉండుట, ఇవన్నీ దేవునికి ఇష్టం లేదండి. ప్రతి దానిలో మితంగా ఉండి దేవుడిచ్చిన ఏ ప్రాధాన్యతను దుర్వినియోగం చేయకూడదని లేఖనాలు ఆదేశిస్తూ ఉన్నాయి. ఇది సమృద్ధి యుగంగా చెప్పబడుచున్నా కూడా ప్రపంచంలో 5లో 3 వంతులు భయంతో, పేదరికంతో, ఆకలితో అలమటించే గొప్ప సమూహాన్ని మనం ఆదరించి మనకున్న దానిలో వారికి కూడా పంచిపెట్టాలి. అది ఆ విధంగా చేయకపోతే తీర్పులోకి వస్తామని గుర్తించండి. మన శరీరము దేవుని ఆలయం కాబట్టి తిండిపోతనం అనే పాపంతో దాన్ని అపవిత్రపరచుకోకూడదు. మన శరీరంకు విరోధంగా ఏ పాపం చేసినా అది దేవునికి విరోధంగా చేసినట్లే. తిండిపోతనం అనేది పాపం అని గుర్తిస్తేనే మనం పాపక్షమాపణ కొరకు దేవుని సన్నిధికి వెళ్ళగలం. మనలో ఈ పాపం ఉందా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడ, తిండిపోతనం అనేది కూడా ఒక పాపము అనే సంగతి మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రం నాయనా. మేమందరం కూడా డిసిప్లిన్డ్గా ఉండి సెల్ఫ్ కంట్రోల్తో ఉండేటట్టు చేయమని, మీ నా మహిమార్థం జీవించేటట్టు చూడమని, తినడంలోనూ తాగడంలోనూ కూడా మిమ్మల్ని మహింపరచాలి అనే వాక్యం గుర్తుంచుకునేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.